గౌతమ్ గంభీర్ వస్తున్నాడు అన్న విషయం తెలిస్తేనే హార్దిక్ పాండ్యాకు మొత్తం తన క్రికెట్ భవిష్యత్ అంతా తారుమారైపోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పక్కకెళ్ళిపోయిన తర్వాత టీ20 ప్రపంచ కప్ తర్వాత ముఖ్యంగా ఈ టీ20 ఫార్మాట్‌ని కెప్టెన్‌గా ఏలేది హార్దిక్ పాండ్యా అని అందరూ అనుకున్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిగా ప్రణాళికలు కూడా సిద్ధమైపోయాయి. కానీ గౌతమ్ గంభీర్ ఎప్పుడైతే హెడ్ కోచ్‌గా అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాడో హార్దిక్ పాండ్యా లైఫ్ పూర్తిగా తారుమారైపోయింది. వచ్చే వరల్డ్ కప్ వరకు కూడా అంటే టీ20 వరల్డ్ కప్ వరకు కూడా గౌతమ్ గంభీర్ సూర్యకుమార్ యాదవ్‌ని కెప్టెన్‌గా చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే నిజం చెప్పాలి అంటే సూర్యకుమార్ యాదవ్ చాలా టాలెంటెడ్. ఎంతో నిలకడగా ఆడుతూ తన అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు సూర్య. ఆల్ రౌండర్ అన్న పేరే కానీ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అస్సలు రాణించలేకపోతున్నాడు. ముఖ్యంగా తన ఫిట్‌నెస్ సమస్యలు తనని ఎక్కువగా వేధిస్తూనే ఉన్నాయి. అయితే ఈ క్రమంలో గౌతమ్ గంభీర్‌కు ఊహించని ఒక ఆన్సర్ ఇచ్చాడు హార్దిక్ పాండ్యా. తన ఒక పాత ఫోటోని అలాగే ఫిట్‌నెస్ సాధించిన ఫోటోని పెడుతూ ఏమన్నాడంటే, "నేను 2023 వరల్డ్ కప్ ఇంజరీ తర్వాత చాలా అంటే చాలా కష్టాలు పడ్డాను. మళ్ళీ టీ20 గెలుపు వరకు నేను ఎంతలాగా కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. నేను పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. కానీ నేను ఎప్పుడైనా సరే కష్టపడి పని చేస్తాను కదా! అప్పుడు ఖచ్చితంగా అది అందరికీ తెలియకుండా, గుర్తింపు రాకుండా పోదు. నేను ఎప్పుడు నా బెస్ట్‌కి చేస్తాను. ఫిట్‌నెస్ కోసం ఏదైనా చేస్తాను" అంటూ పెట్టడం జరిగింది. అయితే నిజానికి ఫిట్‌నెస్ కారణంగానే హార్దిక్ పాండ్యా పైన వేటు వేశాను అని చెప్పేసి అంతకు మునుపు మనం గనక చూసుకున్నట్టయితే బీసీసీఐతో పాటుగా గంభీర్ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కౌంటర్ ఇచ్చాడు హార్దిక్ పాండ్యా.